ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లాలో ప్రశాంతంగా ఎమ్మెల్సీ పట్టభద్రుల టీచర్స్ ఎన్నికల పోలింగ్. సంగారెడ్డి, తార డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎమ్మెల్సీ 2025 ఎన్నికల పోలింగ్ సరళిని పరిశీలించి పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ క్రాంతి వల్లూరు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లాలో గ్రాడ్యుయేట్స్ 25,672 మంది ఓటర్స్ ఉన్నారని, ఈ ఎన్నికలు 48 కేంద్రాల్లో ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఓటర్స్ 2,600 మంది ఓటర్స్ ఉన్నారని, వీరికి 20 పోలింగ్ సెంటర్లు ఓటు హక్కు వినియోగించే విధంగా ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ సెంటర్లో సీసీ కెమెరాలతో ఏర్పాటు చేశామని, అలాగే పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. వికలాంగుల ఓటర్స్ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశామని, మంచినీటి సౌకర్యం, అలాగే వైద్య సదుపాయం కూడా ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తంగా 68 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ క్రాంతి వల్లూరి తెలిపారు. శాంతిభద్రలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు జిల్లా వ్యాప్తంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని తెలిపారు. ఓటర్స్కి ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ అన్నది ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో పోలింగ్ సిబ్బందితో పాటు సెక్యూరిటీ సిబ్బంది, ఓటర్లకు సహకరించే గైడ్ చేసే సిబ్బంది, అలానే ప్రతి పోలింగ్ స్టేషన్లో సీసీటీవీ కెమెరాతో వెబ్కాస్టింగ్ కూడా ఏర్పాటు చేశాము. అన్ని పోలింగ్ స్టేషన్స్లో కూడా మార్నింగ్ 8 o'clockకి పోలింగ్ అన్నది స్టార్ట్ అయింది, సజావుగా సాగుతుంది. ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ కొనసాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఎన్నికలు నిర్వహిస్తున్నాము. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యుయెన్సీలో మొత్తం 25,672 ఓటర్స్తో 48 పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశాము. టీచర్స్ సంబంధించి 2,600 ఓటర్స్ పైచిలుకు 20 పోలింగ్ స్టేషన్స్ జిల్లా వ్యాప్తంగా కూడా ఏర్పాటు చేశాము. అన్ని 68 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ అన్నది ప్రారంభమైంది. ఈరోజు 8 నుంచి 4 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగుతుంది. ఒక ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రారంభమయ్యి కొనసాగుతూ ఉంది. పోలింగ్ సిబ్బంది మొత్తం ఒక 600 మందితో పోలింగ్ సిబ్బంది ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సెక్యూరిటీ ఏర్పాటు చేశాము. ప్రతి పోలింగ్ స్టేషన్ లొకేషన్లో ఒక మైక్రో అబ్జర్వర్ని నియమించాము. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా సీసీటీవీ కెమెరాతో వెబ్కాస్టింగ్ అన్నది ఏర్పాటు చేసి డిఓ ఆఫీస్ నుంచి మానిటర్ చేస్తూ ఉన్నాము. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా పోలింగ్ సాగే విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఫస్ట్ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ బిఎల్ఓ అండ్ రెవెన్యూ సిబ్బందితో వారి ఓటర్ నెంబర్, సీరియల్ నెంబర్ ఎక్కడ ఉందని చెప్పే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దివ్యాంగులకు ర్యాంప్స్ ఉన్న పోలింగ్ స్టేషన్సే మనము సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. పోలింగ్ కోసం వచ్చే ఓటర్స్కి షేడ్ కానీ, డ్రింకింగ్ వాటర్ సదుపాయాలు కానీ, వాష్రూమ్స్ కానీ అన్నీ ఉండే విధంగా పోలింగ్ స్టేషన్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయడం జరిగింది.